ఈరోజు మన లేఖన భాగాల నుండి పత్రిక భాగము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడి వాక్యమును దీవించుగాక. తలలు వంచి ప్రార్థించుదాం. గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ మీ పరిశుద్ధ నామములో ఇలాగున కూడుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆశీర్వాదమును బట్టి స్తోత్రాలు. ఈ సమయమున మీ లేఖనములను ధ్యానము చేయబోతుండగా వాక్య స్వరూపి అయ్యున్న దేవ, మా మధ్య మీరుండి మీ సహవాసాన్ని మాకు అందిస్తూ ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మీ వాక్యములో మేము మీ సత్యాన్ని మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవండి. మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంఘ ఆరాధన క్రమము ప్రకారం ఈరోజు మనము లెంటులోని మొదటి ఆదివారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈ లెంట్లోని మొదటి ఆదివారములు మనకి 3 పాఠ్యభాగాలు ఇవ్వబడ్డాయి. ఒకటి ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు. రెండవది యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12 నుండి 15 వచనాలు. మూడవది లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వచనాలు. మనము పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 3వ అధ్యాయము నుండి మన ధ్యానాన్ని మనము ప్రారంభించుదాం. ఆదికాండము 3వ అధ్యాయం. బైబిల్ గ్రంథములో మొదట కనిపించేటువంటి పుస్తకము ఆదికాండము. ఈ గ్రంథము మనకి సృష్టి క్రమాన్ని, సృష్టి నిర్మాణాన్ని వివరిస్తూ, ఈ సృష్టిలో సమస్తము దేవునిపై ఆధారపడి ఉన్నాయని, దేవుడు సమస్తానికి సృష్టికర్త అని, ఆయన సృజించిన యావత్తు మంచిది అన్న సత్యాన్ని ఈ ఆదికాండములోని మొదటి 2 అధ్యాయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. 3వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి మానవ జీవితంలోనికి చెడు లేకపోతే పాపం ఎలా ప్రవేశించింది అన్న సత్యాన్ని వివరిస్తూ, మానవాళి జీవితంలోకి ప్రవేశించినటువంటి పాపము దేవుని యొక్క సృష్టిని ఏ విధంగా ప్రభావితము చేసింది అన్నటువంటి సత్యాలను మనకి 3వ అధ్యాయము వివరిస్తూ ఉంటుంది. ఈ 3 అధ్యాయాలు మనం గమనించినప్పుడు ఈ 3 అధ్యాయాలు మనకి ఎన్నో ప్రశ్నలకు సమాధానమును అందిస్తూ ఉంటాయి. ఎందుకు శ్రమ మానవాళికి వచ్చింది, లేకపోతే ఎందుకు శ్రమ ఈ లోకానికి వచ్చింది అన్నదై ఈ అధ్యాయాల్లో మనకి వివరించబడుతూ ఉంది. ఎందుకు మరణం వచ్చింది అనేటువంటి సత్యాన్ని ఈ అధ్యాయాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. ఎందుకు మానవ జాతి సతమతమవుతూ ఉంది, లేకపోతే మానవ జాతి ఎందుకు పోరాడుతూ ఉంది పాపముతో అన్న సత్యాన్ని ఈ అధ్యాయాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. ఎందుకు మానవాళికి రక్షణ అవసరము అన్నటువంటి వాస్తవాలు కూడా ఈ అధ్యాయాల్లో మనము చూడగలుగుతున్నాం. ఈ 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు ఈ 3వ అధ్యాయంలో కేంద్ర బిందువు 15వ వచనము. దేవుడు సర్పముతో మాట్లాడినటువంటి మాటలు ఈ 3వ అధ్యాయానికి కేంద్ర బిందువు అన్న సత్యాన్ని మనము గుర్తిస్తూ ఈ 3వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా ఆలోచన చేద్దాం. మొదటి 7 వచనాలు. ఈ మొదటి 7 వచనాల్లో మానవాళి శోధింపబడినటువంటి విధానం, మానవాళి పాపములో పడినటువంటి విధానం ఈ మొదటి 7 వచనాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, టెంప్టేషన్ బిగిన్స్ నాట్ విత్ వైలెన్స్ బట్ విత్ ద కన్వర్సేషన్ అబౌట్ గాడ్. శోధన అనేటువంటిది అదేదో ఒక వైలెన్స్ తో ప్రారంభమైంది కాదు, అది దేవునిని గురించిన సంభాషణతో ప్రారంభించబడింది. ఈ 7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 7 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రశ్నించబడ్డాయి. 3 things were questioned.
మొట్టమొదటిది, ఈ ప్రారంభ వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సత్యము ప్రశ్నించబడింది. ద ట్రూత్ వాస్ క్వశ్చన్. 3వ అధ్యాయంలోకి మనం వెళితే 3వ అధ్యాయంలో సర్పము ప్రారంభించినటువంటి విధానం మొదటి వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని ప్రారంభించింది. ద క్వశ్చన్ ఆఫ్ ట్రూత్. దేవుని సత్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏది నిజమా? దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ చెట్టు ఫలమును మీరు తింటే మీరు చనిపోతారు అనేటువంటి ఒక మాట దేవుడు వారికి జ్ఞాపకము చేశాడు. దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని ఇప్పుడు సర్పము ప్రశ్నిస్తూ ఉంది, ఇది నిజమా? ఇక్కడ సమస్య చెట్టుకున్న ఫలముతో కాదు, ఇక్కడ సమస్య దేవుడు చెప్పిన సత్యముతో. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద ఫ్రూట్ బట్ విత్ ద ట్రూత్. సమస్య చెట్టుకున్నటువంటి ఫలము కాదు, సమస్య దేవుడు చెప్పిన సత్యము. సర్పము ఇది నిజమా అని అడగటంలో గల ఉద్దేశము, నిజంగా దేవుడు మీతో చెప్పింది సత్యమేనా? నిజంగా దేవుడు మీకు అన్ని బయలుపరిచాడా? లేకపోతే మీ దగ్గర ఏమీ దాచుకోకుండా దేవుడు మీకు అన్ని చెప్పాడా? లేకపోతే దేవుడు ఉన్నది లేనిది కల్పించి ఎక్కువగా మీతో మాట్లాడుతూ ఉన్నాడా? లేకపోతే నిజంగా దేవుడు చెప్పిన మాటను మీరు నమ్మొచ్చా? నమ్మటానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఎంతవరకు సత్యము అన్నటువంటి ప్రశ్న సర్పము వేసినటువంటి ప్రశ్నలో ఉంది. ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాట, మీరు ఈ చెట్టు ఫలములు తినని దినమున మీరు నిశ్చయముగా చస్తారు. దీన్ని సర్పము రీఫ్రేమ్ చేస్తూ సర్పము చెప్పినటువంటి మాట, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు. సో గాడ్ వాజ్ హైడింగ్ సంథింగ్. దేవుడు అన్ని విషయాలు మీతో చెప్పట్లేదు. దేవుడు చెప్పింది సత్యం కాదు. ఎందుకంటే ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్తున్నాడు, కానీ ఈ పండు తింటే మీరు చనిపోరు. ఈ పండు తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్తున్నాడు, కానీ ఈ పండు తింటే మీరు చనిపోరు. ఈ పండు తింటే మీరు దేవతలలో ఒకరిగా అవుతారని దేవుడికి తెలుసు, కానీ అది మీతో చెప్పకుండా దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ద ట్రూత్ వాస్ క్వశ్చన్. దేవుని యొక్క సత్యము ప్రశ్నించబడింది. నిజమే కదా? నిజమే కదా? 2వ అధ్యాయంలోకి వెళితే 17వ వచనము దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేది. మరి చచ్చిపోయారా? మరి చచ్చిపోయారా? పోలేదు కదా. చనిపోలేదు కదా. ఇప్పుడు సర్ప ప్రశ్న అదే, ఇది నిజమా? ఇది నిజమా? దేవుని బిడ్డలారా, మరి ఎందుకు చనిపోలేదు వాళ్ళు? దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చనిపోతారని దేవుడు చెప్పాడు కదా. మరి ఎందుకు చనిపోలేదు వారు? అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? నిజంగానే దేవుడు సత్యాన్ని దాచిపెట్టాడా? మరి ఎందుకు వారు ఆ దినము చనిపోలేదు? స్పష్టంగా రాయబడింది కదా 17వ వచనంలో 2వ అధ్యాయంలో, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారని రాయబడింది కదా. మరి ఎందుకు? ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు అని అంటే వెనువెంటనే ఆ క్షణమే వారు అక్కడ చనిపోతారు అన్నది కాదు అక్కడ అర్థం. 2వ అధ్యాయంలోనే 4వ వచనంలోకి మీరు వెళితే ఇదే మాట అక్కడ ఒక సందర్భంలో వాడబడుతుంది. అది చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఏమని రాయబడుతుంది? భూమి ఆకాశములు చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి ఉత్పత్తి
క్రమము ఇదే. చేసిన దినమందు అంటే అర్థం ఏంటి? ఆ వెంటనేనా, ఆ క్షణంలోనేనా? మనము సృష్టి క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆకాశాన్ని చేసింది ఏ రోజు? రెండో రోజు. భూమిని చేసింది ఏ రోజు? మూడో రోజు. కాబట్టి ఉత్పత్తి క్రమము ఆ రోజు అంటే ఏ రోజు? ఆకాశాన్ని చేసిన రోజా, భూమిని చేసిన రోజా? సో ఆ దినమందు ఉత్పత్తి క్రమము ప్రారంభమైందంటే అప్పటి నుండి అని అర్థం. అదే మాట ఇక్కడ కూడా వాడుతూ, మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అంటే ఆ క్షణము నుంచి మరణము మీ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంది. ఆ క్షణము వారు భౌతికంగా చనిపోకపోయి ఉండవచ్చు, భౌతికంగా వారు మరణించి ఉండకపోవచ్చు, కానీ ఆ క్షణమందు వారి యొక్క అమాయకత్వం లేకపోతే their innocence died. అప్పటి వరకు వారు దిగంబరులే, వస్త్రము లేని వారే, కానీ వారు సిగ్గు ఎరుగక ఉండెను. they were innocent. కానీ ఎప్పుడైతే ఆ పండు తిను దినమున వారిది ఆ ఇన్నోసెన్స్ చనిపోయింది, ఇప్పుడు వారు అవమానమును లేకపోతే సిగ్గును వారు అనుభవిస్తూ ఉన్నారు. their innocence died and they felt shame. ఆ రోజు వారు భౌతికంగా చనిపోయి ఉండకపోవచ్చు, కానీ వారి గౌరవం చనిపోయింది. their honor was died and they hide themselves. వారి గౌరవం ఏంటి? వారు దేవుని స్వరూప్యములో సృజించబడినటువంటి వారు. ఆ పండు తిను దినమున దేవుని స్వరూప్యము చనిపోయింది. వారు దాక్కోవటం ప్రారంభించారు. ఆ రోజున వారు భౌతికంగా చనిపోయి ఉండకపోవచ్చు, బట్ ద హార్మోనీ వాస్ డైడ్. వారి మధ్య ఉన్నటువంటి ఆ సఖ్యత, ఆ హార్మోనీ ఆ రోజు చనిపోయింది. నౌ దే స్టార్టెడ్ బ్లేమింగ్ ఈచ్ అదర్. ఆదాము అవన్ బ్లేమ్ చేస్తున్నాడు, అవ్వ సర్పాన్ని బ్లేమ్ చేస్తని అందరు కలిసి దేవుడిని తప్పు, అసలు తప్పే నీది అన్నట్టుగా మాట్లాడు. సో నౌ దే స్టార్టెడ్ బ్లేమింగ్ ఈచ్ అదర్. ఆ రోజు వారు భౌతికంగా చనిపోయి ఉండకపోవచ్చు, కానీ వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో వీటన్నిటినీ వారు కోల్పోయారు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు సంఘంతో మాట్లాడుతూ అంటాడు, సంఘమా, జీవించుచున్నవన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. మరణము వారి జీవితాల్లోనికి ప్రవేశించింది. కాబట్టి ఏదైనా మనములో మొదట దేవుని సత్యము ప్రశ్నించబడింది, రెండవది స్వాతంత్ర్యము ప్రశ్నించబడింది. ద ఫ్రీడమ్ వాస్ క్వశ్చన్. సర్పం అడిగినటువంటి మాట, తోటలోని దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? నౌ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ దేర్ ఫ్రీడమ్. ఈ తోటలో మీరు ఏ చెట్టు ఫలము తినటానికి మీకు దేవుడు స్వాతంత్రత ఇవ్వలేదా? దేవుడు స్వాతంత్రత ఇచ్చాడు. 2వ అధ్యాయం 16వ వచనంలోకి వెళ్తే రాయబడుతున్నటువంటి మాట, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు ఫలమును మీరు తినకూడదు. ఎందుకు తినకూడదు? ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టాడు? ఎందుకంటే అది తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు కాబట్టి మీరు ఆ పండు ఫలమును, ఆ చెట్టు ఫలమును మీరు తినకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మీ స్వాతంత్ర్యమునకు షరతులు పెడుతున్నాడు. దెర్ ఈస్ ఎ రిస్ట్రిక్షన్స్. దేవుడు మీకు స్వేచ్ఛనివ్వలేదు. మీకు నచ్చినట్లుగా తినటానికి, మీకు నచ్చినట్లుగా వృక్ష ఫలములను మీరు అనుభవించడానికి దేవుడు మీకు స్వాతంత్ర్యతనివ్వలేదు. దేవుడు మీ స్వాతంత్రతను హరించుకొని ఆయన మిమ్మల్ని ఎప్పుడు తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మీకు షరతులను పెట్టాడు. Now the restrictions feel oppressive. Now the obedience feels bondage. షరతులు అప్రెషన్ గా మారిపోయింది. విధేయత చెరగా వారు భావిస్తూ ఉన్నారు. So their freedom was questioned. దేవుడు
మీకు స్వాతంత్రతనివ్వలేదు. ఆయన మిమ్మల్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. ఆయన మీకు షరతులు పెట్టి మీ చుట్టూ ఒక గిరి గీసి ఈ గిరిలోనే మీరు బ్రతకాలని దేవుడు మిమ్మల్ని బంధించాడు. మీ హక్కులను హరించాడు. ఇది సాతాను యొక్క ప్రశ్న. మూడవది, ద మొరాలిటీ వాస్ క్వశ్చన్. దేవుని యొక్క నైతికత ప్రశ్నించబడింది. ఏమని ప్రశ్నిస్తూ ఉంది? దేవుడు ఏమని చెబుతున్నాడు? ఈ పండు తినమున మీరు నిశ్చయముగా చనిపోతారు. ఎందుకు చెప్పాడు? అది మంచిది కాదు కాబట్టి మీరు తినొద్దు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తినకుండా ఉండటం మంచిది, తినటం చెడు. కాబట్టి ఏది మంచో దేవుడు చెప్పాడు, ఏది చెడో దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన నీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు చావనే చావరు. ఇప్పుడు మంచి చెడు ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తున్నారు. దేవుడేమో ఆ పండు తినకూడదు, అది మంచిది కాదు అని చెబుతూ ఉంటే సాతాను అంటుంది అది మంచిదే, అది తింటే మీరు దేవతల వలె అవుతారు. ఆ మాట చెప్పిన వెంటనే సర్పము ఆ ఫలమును గురించి మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ఆ ఫలము చూపునకు రమ్యంగా అది కనిపించింది అవ్వకు. అంత మాత్రమే కదా, 6వ వచనం మీరు చూడొచ్చు. స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. దేవుడు అది మంచిది కాదు అని చెప్తే అవ్వ అంటుంది అది తినుటకు మంచిది. ఇప్పుడు మంచి చెడులు ఎవరు నిర్ణయిస్తున్నారు? అవ్వ నిర్ణయిస్తారు. సో ద మొరాలిటీ ఆఫ్ గాడ్ వాస్ క్వశ్చన్. దేవుని యొక్క నైతికతను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మంచి చెడులు కాదు, ఇప్పుడు మేమే మంచి చెడులను నిర్ణయించే స్థానంలోకి మేము వస్తున్నాం. Now the creation became the creator. సృష్టికర్తగా మారుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము ఈ విషయాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టికర్త మంచి చెడులు నిర్ణయించవలసినటువంటి వాడు. కానీ దేవుడు నిర్ణయించిన మంచి చెడులను పక్కన పెట్టి ఆయన నైతికతను ప్రశ్నిస్తూ ఈ రోజున మనమే ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాం. కాబట్టి ఈ రోజున మనుషులు ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి మంచి అనిపిస్తుంది వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి చెడు అనిపిస్తుంది వాళ్ళు. మీరు న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే 21వ అధ్యాయం 25వ వచనంలోకి మీరు వెళితే అక్కడ ఒక మాట మనం స్పష్టంగా చదవగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 21:25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. ఇంగ్లీష్ బైబిల్ ఇలా దాన్ని తర్జుమా చేయటం జరిగింది. ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్, ఎవ్రీవన్ డిడ్ వాట్ ఈస్ రైట్ ఇన్ హిస్ ఓన్ ఐస్. ప్రతివాడు తన కంటికి లేదా తన కనుచూపుకు ఏది మంచిది అనిపిస్తే చేశాడు. ఈ రోజున మానవాళి సమస్య అదే. నీకు మంచిది అన్నది నువ్వు, నాకు మంచిది అన్నది నేను, ఎవరికి మనమే నిర్ణయించుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు నిర్ణయించిన మంచి చెడులను మనం అనుసరించడానికి మనము ఇష్టపడట్లేదు. సౌలు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, సౌలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, సౌలా పట్టణంలో దేనిని నీవు తీసుకోవద్దు, అది శపితమైనటువంటిది, కాబట్టి దాన్ని కాల్చివేయాలి. కానీ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? సౌలు ఆ దేశాన్ని జయించిన తర్వాత అందులో ఉన్న శ్రేష్టమైనటువంటి పశువులు మంచివి అని గుర్తించి వాటిని తీసుకొని వచ్చి బలికి సిద్ధము చేశాడు.
అది మంచిది కాదు, శపితమైనది అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, కాదు అది బలికి మంచిదని సౌలు తీసుకొని వస్తుంది. సో ఈ రోజున మానవాళి దేవుని యొక్క నీతిని అనుసరించడానికి, దేవుని యొక్క నీతికి లోబడటానికంటే మనకు మనమే నీతిని స్థాపించే స్థానానికి వెళ్తున్నామంటే మనమే దేవుని స్థానాన్ని కోరుకుంటున్నాం. మంచి చెడులు నిర్ణయించేవాడు దేవుడు, కానీ ఈ రోజున మనమే మంచి చెడులు నిర్ణయించే స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట, మీరు దేవదూతల వలె ఉంటారు అంటే అర్థం ఏంటంటే మీరు మంచి చెడులు నిర్ణయించే స్థానంలో ఉంటారు. మీరు మంచి చెడులు నిర్ణయించే స్థానంలో ఉంటారు. యూ కెన్ మూవ్ ఫ్రమ్ మోరల్ ఒబీడియన్స్ టు మోరల్ ఆథర్షిప్. నైతికత విధేయతలో నుండి నైతిక యజమాను తత్వానికి మీరు వెళ్ళిపోతారు. అంటే మీరే నిర్ణయించవచ్చు ఏది మంచి ఏది చెడు. కాబట్టి దేవుని యొక్క నైతికత ప్రశ్నించబడింది ఆ రోజు. అక్కడే అవ్వ ఆశ ప్రారంభమైంది. ఇది వివేకము కలిగినటువంటి ఫలము అని చెప్పి అవ్వ దానిని తీసుకుని తినటానికి అవ్వ ఇష్టపడుతూ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో రాయబడినటువంటి మాట, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణమును కనును. ఇప్పుడు అవ్వ యొక్క దురాశ ఏంటి? తానే దేవత అవ్వాలి, తాను దేవుడు స్థానాన్ని చూడాలి, లేదా తాను దేవుని స్థానములోనికి వెళ్ళాలి. అవలోని ఆ దురాశ గర్భము ధరించి పాపమును కన్నది. అలాంటి ఒక సందర్భం ఈ రోజున లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. శిష్యుల మధ్య వాదన. దేని కొరకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన ఎవరు కూర్చోవాలి? దానికి ముందు యాకోబు యోహాను వచ్చి, ప్రభు నీ కుడి పక్కన ఒకళ్ళు, ఎడమ పక్కన ఒకళ్ళు మేము కూర్చుంటాం అన్న ప్రశ్న వారి దగ్గర నుంచి వచ్చినప్పుడు మిగిలిన 10 మంది వారిద్దరితో వాదన పెడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే నెక్స్ట్ పొజిషన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత స్థానం ఎవరిది? ఆ తర్వాత అంతటి అధికారం కలిగిన వాళ్ళు ఎవరు? ఆ తర్వాత అంతగా అధికారమును చలాయించగలిగినటువంటి వారు ఎవరు అన్నటువంటిది వారి మధ్య ఏర్పడినటువంటి సమస్య. అధికారము కొరకైనటువంటి కొట్లాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దురాశ గర్భము ధరించి పాపము కన్నట్లుగా ఆదికాండము 3వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నీతి ప్రశ్నించబడింది, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రత ప్రశ్నించబడింది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నైతికత ప్రశ్నించబడింది. ఇప్పుడు మానవుడు దేవుడు ఏర్పాటు చేసిన షరతుల్లో బ్రతకటానికి ఇష్టపడట్లేదు. మానవుడు దేవుడు నియమించిన నీతిలో బ్రతకటానికి ఇష్టపడట్లేదు. మానవుడు దేవుడు ఏర్పాటు చేసిన సత్యాన్ని అనుసరించి బ్రతకటానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనిషి తనకు తానే దేవుని స్థానములో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. వెంటనే అవ్వ ఆ పండు తింది. ఆ పండు తిన్న వెంటనే వారు సిగ్గు కలిగినటువంటి వారై చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. పాపము వారి జీవితాల్లోనికి ఒక క్రొత్త అనుభవాన్ని తీసుకుని వచ్చింది. We can say that a new emotion, ఒక క్రొత్త అనుభవం. అప్పటి వరకు తెలియదు వారికి, ఇప్పుడు వారికి సిగ్గు అంటే ఏంటో తెలుస్తూ ఉంది. కాబట్టి వారు చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. ఆ సిగ్గును కప్పుకోవటానికి వారు ఆకులు తీసుకొని కచ్చడములు గుచ్చుకొని వాటితో వారు ఆ ఆకులతో కచ్చడాలు చేసుకొని వాటిని వారు తొడుక్కుతూ ఉన్నారు. మనిషి తన సిగ్గును కప్పుకోవటానికి చేసిన మొదటి ప్రయత్నమే ఆకులతో తన సిగ్గును కప్పుకోవటం. ఇట్స్ ద ఫస్ట్ అటెంప్ట్. మనిషి నుంచి ప్రారంభమైనటువంటి మొదటి ప్రయత్నము తన సిగ్గుని కప్పుకోవటం. సాయంత్రం వేళ దేవుడు వచ్చాడు, కానీ ఆదామవులు దేవుడిని ఎదుర్కోవడానికి రాలేదు. దేవుడు ఆదామును పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఆదాము ఒక మాట అంటాడు, మీరు జాగ్రత్తగా
గమనించండి. చదవండి ఆ లేఖన భాగాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. ఆదాము చెప్పినటువంటి మాట ఏంటో చూద్దాం. 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాక్కొంచిన నేను దిగంబరిగా ఉంచింది గనక భయపడి దాక్కొంటిని. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆదామవులు దేవుని ముందుకు రాకపోవటానికి గల కారణము దిగంబరత్వమా, భయమా? భయమా, దిగంబరత్వమా? ఎందుకు రాలేదు? ఆదాము చెప్పిన మాట, నేను దిగంబరినై ఉన్నాను కనుక భయపడి కాదు. వాస్తవానికి ఆదామవులు దిగంబరులప్పుడు కాదు. అప్పటికి వారు ఆకులతో కచ్చడాలు గుచ్చుకున్నారు. అప్పటికి వారు ఆకులతో ఆ కచ్చడాలు గుట్టుకొని వాటిని తొడుక్కున్నారు, కప్పుకున్నారు వాళ్ళ శరీరాన్ని. అప్పటికి వారు దిగంబరులు కాదు, వారు ఆకులతో కప్పుకున్నారు. కానీ వారు కప్పుకున్నటువంటి ఆ ఆకులు వారి సిగ్గుని దూరము చెయ్యలేదు. వారి కప్పుకున్న ఆకులు వారి సిగ్గును దూరము చెయ్యలేదు. అందుకే ఆ సిగ్గు వారిలో భయాన్ని పుట్టించింది. Their shame leads to fear. సిగ్గు భయములోకి తీసుకుని వెళ్ళింది. అందుకే దేవుని ఎదుర్కోలేకపోయారు. రెండోది, వారు సిగ్గు కప్పుకోవటానికి మొదట వారు ఆకులతో ప్రయత్నం చేశారు. ఆకులతో కప్పుకోవటం ద్వారా వారు సిగ్గు నుండి బయటపడొచ్చు అనుకున్నారు, కానీ సాధ్యం కాల. ఆకులతో కప్పుకున్నప్పటికీ వారు ఇంకా సిగ్గులోనే ఉన్నారు. ఇప్పుడు రెండో ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఏంటి ఆ ప్రయత్నం అంటే, వారు ఆ సిగ్గు నుండి బయటపడటానికి ఇప్పుడు వారు ఎదుటి వారి మీద నెపాలు మోపటం ప్రారంభిస్తున్నారు. దే స్టార్టెడ్ బ్లేమింగ్ అదర్స్. ఇప్పుడు ఆదాము అవ్వను బ్లేమ్ చేస్తున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు, తప్పంత ఎవరంటే నీవిచ్చిన ఈ స్త్రీయే. ఎందుకంటే ఎప్పుడైతే తప్పుని ఎదుటి వారి మీద మోపామో అప్పుడు మనం ఆ సిగ్గు నుండి బయట. ఇట్ ఈస్ అన్ సెకండ్ అటెంప్ట్. వారికి కలిగిన సిగ్గు నుండి బయటపడటానికి వాళ్ళు చేసిన రెండవ ప్రయత్నము, వారు చేసిన తప్పుని ఎదుటి వారి మీద మోపటం. వారు చేసిన తప్పుని ఎదుటి వారి మీద మోపటం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు చేసిన ఏ ప్రయత్నాలు కూడా వారిని సిగ్గు నుండి తప్పించు. కాలిన్ అనేటువంటి ఒక పండితుడు అంటాడు, సిగ్గు తిరిగి గౌరవాన్ని పొందే ప్రయత్నంలో ఇతరులను తక్కువ చేస్తుంది, ఇతరులపై అబద్ధములను మోపుతుంది, లేదా ఇతరులపై నిందను మోపుతుంది. సిగ్గు తిరిగి గౌరవాన్ని పొందుకోవటానికి ఇతరులపై నిందలని లేకపోతే ఇతరులపై తప్పుల్ని మోపుతుంది అన్నటువంటి సత్యాన్ని కాలిన్స్ అనేటువంటి పండితుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. పాపం వల్ల కలిగిన సిగ్గు నుండి వారిని వారు తప్పించుకోవడానికి తిరిగి వారు దేవుని సముఖంలో గౌరవాన్ని పొందుకోవటానికి వారు చేసిన తప్పును ఎదుటి వారి మీద మోపటానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన వారు సిగ్గు నుండి తిరిగి గౌరవం పొందుకోవచ్చు అని అనుకుంటున్నారు, కానీ వారు చేసిన ఏ ప్రయత్నము కూడా వారిని సిగ్గు నుండి కాపాడదు. ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ప్రశ్నించటం ఆదాముతో మొదలైంది, తీర్పు తీర్చటం సర్పముతో మొదలవుతుంది. ఆదామును, ఆ తర్వాత అవ్వను, ఆ తర్వాత సర్పమును ప్రశ్నించాడు. కానీ తీర్పు విషయంలోకి వచ్చేసరికి ముందు సర్పాన్ని శపిస్తున్నాడు, తర్వాత అవ్వను శపిస్తున్నాడు, తర్వాత ఆదాము దగ్గరికి వెళుతూ ఉన్నాడు. సర్పాన్ని చూసినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట, నీవు భూజంతువులన్నిట్లో శపింపబడిన దానవు. చాలా స్పష్టంగా ఈ మాట మాట్లాడాడు. నీవు భూజంతువులన్నిటిలో శపింపబడిన దానివై, కడుపుతో ప్రాకుచూ నీవు బ్రతుకు దినములను మన్ను తిందు. ఆనాటి సమాజంలో ఇది ఓటమిని సూచించేటువంటి విధానం. రాజుల చరిత్రలో ఒక రాజు గెలిస్తే ఓడిపోయినటువంటి రాజు యొక్క తల నేలను ఉంచాలి. సో ఇది ఓటమిని సూచించేటువంటి మాట. ఇది అవమానమును
సూచించేటువంటి మాట. కాబట్టి దేవుడు సర్పాన్ని శపించిన విధానము జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలో సర్పం యొక్క ఓటమిని దేవుడు ముందుగానే నిర్ణయిస్తూ ఉన్నాడు. ఇక అవ్వ దగ్గరకు వస్తే అవ్వతో మాట్లాడినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకుంటే అవ్వతో అంటున్నటువంటి మాట, మరియు ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను. విశేషం ఏంటంటే అవ్వకి శపింపబడెను అనే మాట వాడలేదు. సర్పముతో మాట్లాడినప్పుడు నీవు శపింపబడిన దానవు అని మాట్లాడాడు, గాని అవ్వ దగ్గర నువ్వు శపింపబడిన దానవు అని మాట్లాడు. ఆదాము దగ్గర కూడా ఆ మాట మాట్లాడు. రెండు సందర్భాల్లో మాట్లాడాడు. ఒకటి, సర్పాన్ని చూసినప్పుడు నీవు భూజంతువులన్నిట్లో శపింపబడిన దానవు అన్నాడు. 2, ఆదామా నిన్ను బట్టి భూమి శపింపబడుతుంది అన్నాడు, గాని ఆదాము శపింపబడ్డాడు అని గాని అవ్వ శపింపబడింది అనే మాటలు వాళ్ళిద్దరికీ ఎందుకనో వాడలేదు. ఈ భాగంలో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది, నీ వేదన లేకపోతే నీ ప్రయాసను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. నీ వేదన నేను హెచ్చిస్తూ ఉన్నాను, నీ ప్రయాసం నేను హెచ్చిస్తూ ఉన్నాను. ఇది కేవలము బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కలిగేటువంటి వేదన మాత్రమే కాదు. ఇది ఒక స్త్రీ ధర్మములో ఆమె సంపూర్ణ జీవితంలో ఆమె ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో ఆమె ఎదుర్కొనేటువంటి ప్రయాసను గురించి మాట్లాడుతున్నాడు. కేవలము గర్భములో జన్మనిచ్చే సమయం మాత్రమే కాదు ఈ వేదన. అందుకే మీరు గమనించండి, నీ ప్రయాసమును తర్వాత మాట్లాడుతున్నాడు, నీ గర్భ వేదనను, నీ ప్రయాసను ఆ తర్వాత అంటున్నాడు, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లల్ని అంటావు. కాబట్టి ఈ వేదన ఈ ప్రయాస కేవలము బిడ్డలకి జన్మనిచ్చే సమయం మాత్రమే కాదు, ఆమె జీవిత కాలం అంతా కూడా ఆ ప్రయాస తన జీవితంలో తనకు ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించి దానిని లోబర్చుకోండి అని అన్నప్పుడు అది ఆశీర్వాదం. బిడ్డలకి జన్మనివ్వటం ఒక స్త్రీకి ఆశీర్వాదం, ఆదికాండం 1వ అధ్యాయ ప్రకారం. కానీ 3వ అధ్యాయం వచ్చేసరికి ఆ ఆశీర్వాదము శ్రమతో ముడిపడింది. మొదటి అధ్యాయంలో ఆశీర్వాదముగా ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి శ్రమ అందులో ప్రవేశించింది. అందుకే ఒక భక్తుడు అంటాడు, దిస్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్. ఇది కేవలము ఒక పనిష్మెంట్ కాదు, ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ సిన్ డిస్ట్రాట్స్ ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఇది కేవలం శిక్ష కాదు, పాపము మనిషి జీవితంలో అందమైనటువంటి విషయాలను కూడా ఎంత భయంకరంగా నాశనము చేస్తుందో చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భము. ఒక స్త్రీకి బిడ్డ జన్మనివ్వటం అనేటువంటిది 1వ అధ్యాయంలో ఆశీర్వాదము, అది ఫలించుట. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అది వేదన, అది భారము, అది ప్రయాస. కారణము పాపం. 2వ మాట అంటున్నటువంటి మాట, స్త్రీతో అంటున్నటువంటి మాట మీరు అదే భాగంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. నీ భర్త ఎడల నీకు వాంఛ. ఏంటి వాంఛ? ఇది పాజిటివా నెగిటివా? ఇది శిక్ష లేకపోతే ఆశీర్వాదమా? దీనిని శిక్షగా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది దీనిని వివరించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది శిక్ష అని అనేకంటే కూడా దేవుడు అవ్వ జీవితంలో ఉన్నటువంటి కొన్నిటిని సరిదిద్దుతూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అవి అంటే, అవ్వ జీవితాన్ని మనం కొంచెం దగ్గరగా వెళ్ళి చూస్తే అవ్వ జీవితం మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? అవ్వ జీవితంలోనికి మనం దగ్గరగా వెళ్ళినప్పుడు అవ్వ ఇండిపెండెంట్ గా కనపడుతుంది. షీ వాజ్ ఇండిపెండెంట్.
మీరు గమనించండి, ఆదాము ప్రక్కటెముకలో నుంచి అవ్వను తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు ఆదాము అవ్వను చూడగానే పొంగిపోయి కీర్తన పాడేశాడు, పాట పాడేశాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం పడింది కనుక నారి అని చెప్పేసి ఒక పెద్ద కవిత్వాన్ని పాడేశాడు అయ్యగారు. కానీ ఆదాం గారు పాడిన పాటకి అవ్వ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎక్కడన్నా ఊ అని గాని కూ అని గాని ఆ ఆదాము పాడిన పాటకు గాని కవితకు గాని అవ్వ ఎక్కడైనా రెస్పాండ్ అయినట్టు కనపడింది. ఏదైనా వనంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్పముతో మాట్లాడిన సందర్భం అంతట్లో అవ్వ కనపడింది తప్ప ఆదాం ఎక్కడ కనపడదు. సర్పముతో మాట్లాడిన ప్రతి మాట అవ్వ, ఆదాం కనపడు. 3, ఆ చెట్టు ఫలమును కోసుకొని తినాలి అని అన్నప్పుడు కూడా అవ్వ నిర్ణయించింది కానీ ఆదామును అడగల. తిందామా వద్దా, కొయ్యమంటావా వద్దా, నీ అభిప్రాయం ఏంటి, అసలు నువ్వేమంటావు అని ఎక్కడ ఆదాముతో సంప్రదించిన దాఖలాలు కనపడవు. తానే సర్పంతో మాట్లాడింది, తానే ఆ పండు తినాలని నిర్ణయించుకుంది, తానే ఆ పండు కోసింది, తానే ఆ పండును తిన్నది. తిన్న తర్వాత తానే ఆదాముకు ఇచ్చింది. చదవండి మీరు ఒకసారి ఆ భాగంలోకి వెళదాం, 6వ వచనంలోకి వెళదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నయుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడును ఆమె ఆమె తానే నిర్ణయం చేసింది, తానే తీసుకుంది, తానే తింది, తానే తీసుకొని వెళ్ళి ఆదాముకు ఇచ్చింది. అక్కడ ఆదాము ఉన్నా లేనట్టుగానే ఉంది. ఆ హోల్ సినారియోలో ఆదాము ఉన్నా లేనట్టుగానే. ఒక ఆమె దీని గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, అవ్వ ఆ పండు ఎలా చూసిందో ఆదాము కూడా అవ్వకి అలాగే ఉన్నాడు, జస్ట్ లైక్ దట్. అందుకే ఎక్కడ కూడా ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాము పర్మిషన్ కానీ లేకపోతే ఆదాముతో సంభాషించడం కానీ ఆదాముతో మాట్లాడటం కానీ, ఆదాము ఉన్నాడు పక్కనే కానీ ఎక్కడ లేదు అని మాట్లాడుతూ ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, షీ వాస్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. అవ్వ తనను చుట్టూ తన కోరికలు కలిగినటువంటి స్త్రీ. ఆమె డిజైర్ అంతా సెల్ఫ్ సెంటర్ డిజైర్. తన కోరికలన్నీ తన చుట్టూ ఉన్నటువంటి కోరికలు. ఇప్పుడు దేవుడు ఆమె వాంఛను తన భర్త ఎడల మలుస్తూ ఉన్నప్పుడు he was transforming, లేకపోతే ఆమెను సరిదిద్దుతూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ సెంటర్ డిజైర్స్ ని కాస్త దేవుడు ఒక క్రమంలోకి తీసుకొని వెళుతున్నాడు అని మాట్లాడుతూ వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇదే మాట మీకు పరమగీతాలు 7వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్తే అక్కడ ఇదే మాట ఒకటి వాడబడుతుంది. ద సేమ్ వర్డ్ ఏదైతే ఆదాము అవ్వకు వాడారో, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అని వాడారో, అదే మాట పరమగీతాలు 7వ అధ్యాయము 10వ వచనంలో వాడబడింది. అయితే ఇక్కడ పాజిటివ్ లవ్ గా ఆ మాటను వాడారు. పాజిటివ్ వే. It was not a negative emotion, but it is a positive emotion. 7వ అధ్యాయము 10వ వచనం ఒకవేళ మీరు తీస్తే చదవటానికి ప్రయత్నము చేయండి. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ఇట్ వాజ్ నాట్ ఎ నెగటివ్ వర్డ్. పరమగీతాల్లో వాడబడిన పదము నెగటివ్ నోషన్ కాదు, నెగటివ్ ఉద్దేశంతో వాడింది కాదు. ఇది ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. కాబట్టి దేవుడు అవ్వతో మాట్లాడినప్పుడు సెల్ఫ్ సెంటర్ డిజైర్స్ ని దేవుడు
సరి చేస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, స్త్రీ ఆశ స్వార్థము కలిగినదైతే అది పురుషుణ్ణి నాశనము చేస్తుంది. కానీ అదే ఆశ ప్రేమ కలిగినదైతే అది పురుషుణ్ణి బలవంతునిగా చేయగలుగుతుంది, ప్రభావితము చేయగలుగుతుంది. ఒక స్త్రీ ఆశ స్వార్థముతో కూడినదైతే అది పురుషుణ్ణి నాశనం చేస్తుంది. ఒక స్త్రీ ఆశ ప్రేమతో కూడినదైతే అది ఒక పురుషుణ్ణి బలవంతునిగా చేస్తుంది, ప్రభావితము చేయగలుగుతుంది. మీరు సొలొమోను జీవితంలోకి వెళ్ళి ఒక్కసారి చూడండి. ప్రపంచములో కల్లా జ్ఞానవంతుడు, అంతకు ముందుగానే ఆ తర్వాత గాని అలాంటి జ్ఞానవంతుడు లేడు అని దేవుడే మాట్లాడాడు. కానీ అలాంటి జ్ఞానవంతుడు ఎవరు ప్రభావితం చేయగలిగారు? ఆయన పరస్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వారు ఆయన మనస్సును తిప్పి ఆయనను విగ్రహారాధన వైపునకు నడిపించారు. వైజెస్ట్ పర్సన్. కాబట్టి దేవుడు సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్స్ తో ఉన్నటువంటి ఆ అవ్వను తన భర్త వైపునకు మారుస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, అవ్వతో చెప్పినటువంటి మాట, నీ భర్త నిన్ను ఏలును. ఈ మాట మాట్లాడుతూ ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆదాము విషయంలోకి వెళ్తే ఆదామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పురుషుడు స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అవి ఇచ్చినంత మాత్రాన తినాల్సినటువంటి అవసరం ఆదాముకి లేదు. ఫస్ట్ క్రియేషన్ లో సృష్టించబడిన వ్యక్తి ఎవరు? ఆదాము, అవ్వ కాదు. ఫస్ట్ క్రియేషన్ లో సృష్టించబడినటువంటి వ్యక్తి ఆదాము, అవ్వ కాదు. కానీ అవ్వ తీసుకొని వచ్చి పండించినప్పుడు ఎందుకు అని కానీ, దేవుడు దీనిని తినవద్దు అన్నాడు కదా, ఇది తినకూడదు అని కానీ ఆదాము అక్కడ ప్రశ్నించలేదు. అవ్వ తీసుకొచ్చి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఆదామును కూడా సరి చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. అంటే గాడ్ వాజ్ మేకింగ్ హిమ్ యాజ్ ఎ సెల్ఫ్ కంట్రోల్ పర్సన్. తన కోరికలను నియంత్రించుకునేటువంటి ఒక ఆ విధానంలో దేవుడు ఆదామును నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తున్నాడు. ఇక్కడ ఏలును అనేటువంటి మాట అదేదో అవ్వ మీద పెత్తనం చేయాలి, లేకపోతే అవ్వను అణిచివేయాలి అనేటువంటి మాట కాదు. ఇట్ వాజ్ నాట్ ఎ డామినేటింగ్ వర్డ్. భర్త ఏలును లేకపోతే ఆదాము అవ్వను ఏలును అంటే ఆదాము అవ్వ మీద ఆధిపత్యం చేస్తాడు, పెత్తనం చేస్తాడు అన్నది కాదు. ఇదే పదాన్ని మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని దానిని ఏలండి. ఏలటం అంటే ఏంటి? సృష్టిని నాశనం చేయమని కాదు, సృష్టి మీద పెత్తనం చేయమని కాదు. ఇట్స్ ఎ స్టీవర్డ్షిప్ రూలింగ్. గృహ నిర్వాహకుడు ఎలాగైతే ఒక ఇంటిని పాలిస్తాడో, ఏలుతాడో అలా ఏలమని అర్థం. ఇక్కడ ఆదాము కూడా అదే. ఆదాము తన భార్యను ఏలుతాడు, లేకపోతే అవ్వను ఏలుతంటే ఒక గృహ నిర్వాహకుడిగా తన స్థానాన్ని తాను చూస్తూ, తాను ఎలాంటి గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండాలో తాను ఆ స్థితిలో ఉంటూ తాను అవ్వ ఎడల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం దాని అర్థం. కాబట్టి దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి ఈ మాటలను కొంతమంది అవి పనిష్మెంట్ అనే కంటే కూడా దేవుడు వారిలో ఉన్నటువంటి ఆ లోపాలను సరిదిద్దటానికి దేవుడు వారికి ఇస్తున్నటువంటి శక్తి అనేటువంటి మాటను కొంతమంది మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆదామును శపించిన తర్వాత దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే వారికి చర్మపు చొక్కాయిలు ఇచ్చాడు. 3వ భాగంలోకి మనం వెళితే, ఆదికాండము 3వ అధ్యాయంలోకి మనం వెళితే ఆ 3వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటలను మనము ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 21వ వచనం, దేవుడైన యెహోవా
ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించెను అనేటువంటి మాట. పాపము ప్రవేశించింది. పాపము ద్వారా మానవ జీవితంలోనికి శ్రమ ప్రవేశించింది. అయితే ఆ పాపమును దేవుని యొక్క ప్రేమను మానవునికి దూరము చేయ. దేవుడు వారిపైన ఇంకను ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయనే వారికి చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ సాక్రిఫైస్. సృష్టిలో జరిగిన మొదటి బలి ఈ బలి. దేవుడు నిజంగా ఆదామవ్వలకి చొక్కాయిలు తొడిగించాలి అనుకుంటే చర్మపు చొక్కాయిలే అవసరం లేదు. దేవుడు చొక్కాయిలు తొడిగించడానికి లేదా చొక్కాయిలు చేయటానికి ఏదైనా వనంలో చాలా వనరులు దేవుడికి అందుబాటులో ఉన్నాయి. ఆయన చెట్టుతో కూడా ఒక చొక్కాయిని చేయించగలడు, తయారు చేయగలడు. మరి ఎందుకు చర్మము చొక్కాయిలనే చేయించాడు? అదే మానవాళి విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి బలి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పాపము ప్రవేశించి మానవ జీవితంలో శ్రమను తీసుకొచ్చినప్పుడు ఆ పాపము నుండి శ్రమ నుండి మానవుని విమోచించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బలి ఈ మొదటి బలి అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. పాపము ద్వారా వారు కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి పొందుకోవటానికి ఆదామవ్వలు ఆకులతో కచ్చడాలు గుర్తుకున్నారు. లేకపోతే వారు చేసిన తప్పు ఎదుటి వారి మీద మోపుతూ తిరిగి వారు గౌరవాన్ని పొందుకోవాలనుకున్నారు. కానీ ఇవేవి కూడా వారి గౌరవాన్ని కాపాడలేకపోయాయి. మరలా దేవుడే కలుగు చేసుకున్నాడు. దేవుడే ముందుకు వచ్చాడు. దేవుడే వారి గౌరవాన్ని కాపాడటానికి ఆయనే సంకల్పించుకున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఈ రోజున జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. రెండవది, ఆయన వారికి చర్మపు చొక్కాయిలు తొడిగించడం మాత్రమే కాదు, వారి గౌరవాన్ని కాపాడటం మాత్రమే కాదు, దేవుడు వారి శ్రమలో కూడా వారికి ఒక నిరీక్షణ కలిగించాడు. అవ్వని శపించినప్పుడు లేదా సర్పాన్ని శపించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కరచు. మడిమ అనేటువంటిది వెనక భాగం. తల మీద కొడితే పాము వెంటనే చనిపోతుంది. దాని అర్థము అది సంపూర్ణంగా నాశనము చేయబడుతుంది అని అర్థం. ఇక్కడ చాలా జాగ్రత్తగా రెండు పదాలు వాడాడు. అది తల మీద కొడుతుంది, నువ్వు మడిమ మీద కరుస్తుంది. సర్పము మడిమ మీద కరిస్తే గాయమవుతుంది, నొప్పి కలుగుతుంది. కానీ తలను చితక కొడితే చనిపోయినంత త్వరగా మనిషి చనిపోడు. పాము తలను చితక కొడితే పాము ఎంత త్వరగా చనిపోతుందో అంత త్వరగా పాము ఒక మనిషి యొక్క మడిమి మీద కాటు వేస్తే ఆ మనిషి అంత త్వరగా, అది బాధను కలిగిస్తుంది, అది నొప్పిని కలిగిస్తుంది, కానీ అంత త్వరగా మరణాన్ని కలిగించదు. ఆ మాట మాట్లాడుతూ దేవుడు చెప్పినటువంటి మాట, వారికి ఇచ్చినటువంటి నిరీక్షణ, స్త్రీ సంతానములో నుండి ఒకరు దాని తలను చితక కొడతారు. దెర్ ఇస్ ఎ హోప్. వైరం ఉంది నిజమే, కానీ అది శాశ్వతము కాదు. స్త్రీ సంతానములో నుండి ఒకరు వస్తారు. ఆయన మరణము ద్వారా, ఆయన శ్రమ ద్వారా, మానవాళి కొరకు ఆయన బలి ద్వారా ఆయన ఆ శాపమును లేకపోతే ఆ పాపాన్ని, ఆ సర్పం యొక్క తలను చితకగొట్టి మానవాళికి తిరిగి గొప్ప నిరీక్షణ కలుగు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ రోజున జ్ఞాపకము చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటి భాగములో పాపము ఎలా ప్రవేశించిందో మనకు అర్థమవుతుంది. మనిషి దురాశలోకి వెళ్ళాడు, దేవుని స్థానంలోకి వెళ్ళాలనుకున్నాడు, దేవుని నీతిని పక్కకు పెట్టాడు, దేవుడిచ్చిన స్వేచ్ఛను పక్కన పెట్టాడు, దేవుడిచ్చినటువంటి నైతిక జీవితాలను పక్కన పెట్టాడు. తానే దేవుని స్థానంలోకి వెళ్ళి తానే నిర్ణయించుకోవాలి అని అనుకున్నాడు. తానే తనకు నచ్చినట్లుగా జీవితాన్ని బ్రతకాలనుకున్నాడు. అందులో నుండి పాపం పుట్టుకొచ్చింది. ఆ పాపం వలన మరణము ప్రవేశించింది. అయితే దేవుడు వారిని శిక్షించినప్పటికీ
అందులో దేవుడు వారికి నిరీక్షణ అనుగ్రహించాడు, ఒక ఆశ ఇచ్చాడు. ఇదిగో స్త్రీ సంతానములో నుండి ఒకరు మిమ్మల్ని విమోచించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఆయనే స్త్రీ సంతానముగా ఈ లోకములో మానవాడి కొరకు జన్మించినటువంటి వాడే. ఆయనే మానవాడి యొక్క పాపముల కొరకు కల్వరి శిలువలో బలిగా అర్పించబడి ఆయన బలి ద్వారా మానవాళి ఎదుర్కొన్న ఈ పాప శాపముల నుండి, లేకపోతే ఈ పాపం యొక్క శిక్ష నుంచి మానవాళిని విమోచించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ రోజున మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు మన జీవితాల్లో శోధన లేదా అంటే ఉంది. అవ జీవితంలో ఎదురైనటువంటి శోధన, ఆదాము జీవితంలో ఎదురైనటువంటి శోధన ఈ రోజు మన జీవితాల్లో కూడా ఉంది. అవ జీవితాల్లో ఉన్నటువంటి ఆశ మన జీవితాల్లో లేవంటూ ఉన్నాయి. మనమేం అతీతులము కాదు. మనలో కూడా దేవుని నీతిని వ్యతిరేకించి మన సొంత నీతిని అనుసరించాలనుకునే వాళ్ళం మనలో కూడా ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రతను విడిచిపెట్టి మనము మన స్వాతంత్రతలో బ్రతకాలని కోరుకునే వాళ్ళం ఉన్నాం. దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టి మనం మనకు నచ్చినటువంటి వాటిని తీసుకొని, లేదా మనకు నచ్చిన మార్గంలో నడవాలనుకునేటువంటి వారు ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో శోధన లేదా అంటే ఉంది. ఈరోజు మన జీవితాల్లో దురాశలు లేవా అంటే ఉన్నాయి. అందుకే యాకోబు భక్తుడు మనకు అందించినటువంటి ఒక హెచ్చరిక, 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ రోజు మనం చదువుకున్నటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించిన వాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు ప్రేమించిన వారికి సిద్ధపరిచినటువంటి జీవ కిరీటం పొందుకుంటారు అని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తుంది. ఏదైనా వనములో ఆదాము అవ్వలు శోధింపబడ్డారు, కానీ ఆ శోధనలో వారు పడిపోయారు. ఏదైనా వనములో ఆదాము అవ్వలు శోధింపబడ్డారు, ఆ శోధనలో వారు దేవుని నీతిని విడిచిపెట్టారు, స్వనీతిలోనికి వారు వెళ్ళారు. ఈరోజు ఈ లోకములో ఉన్నటువంటి వాటిలో మనము శోధింపబడుతూ ఉన్నాము. అయితే దేవుని నీతిని విడిచిపెడుతున్నామా? దేవుని మనకిచ్చినటువంటి నైతిక జీవితాలను విడిచిపెడుతూ ఉన్నామా? దేవుడు మనకిచ్చిన స్వాతంత్రతను విడిచిపెట్టి అదేదో మనల్ని బంధించినట్లుగా, లేకపోతే దేవుడేదో మన స్వాతంత్రాన్ని లాగేసుకొని మనల్ని ఆయన చెప్పు చేతల కింద ఉంచుకొని అది చేయకూడదు, ఇది చేయకూడదు అనే షరతులు మనల్ని పెట్టి దేవుడు మనకు స్వాతంత్రత లేకుండా చేస్తున్నాడు గనక నేను నాకు నచ్చినట్లుగా బ్రతకాలనుకొని తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయినట్లుగా దేవుని నుండి మనం కూడా దూరం అయిపోతున్నామా? యాకోబు భక్తుడు అంటాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, అందులో నిలిస్తే మనము జీవ కిరీటము పొందుకుంటాం. పేతురు శోధింపబడే కాలం వచ్చింది. పేతురుతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట లోకాసువార్త 22వ అధ్యాయంలో, సీమోను, సాతాను నిన్ను శోధించబోతూ ఉన్నాడు. సాతాను నిన్ను 31వ వచనం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకనెను. సాతాను మిమ్మల్ని శోధించడానికి సిద్ధమైంది. ప్రభు అంటున్నటువంటి మాట, అయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సాతాను శోధించడానికి సిద్ధంగా ఉంది. నీవు నేను ఈ రోజున ప్రియులరా శోధింపబడుతూ ఉన్నామేమో. ఈ శోధన కాలములో నీవు నేను శోధనలను జయించు వారముగా నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏదైనా వనములో ఆదామవ్వలు శోధనలో నిలవలేకపోయారు. దాని ఫలితము పాపము ప్రవేశించిన ఆ పాపము అందమైన వారి జీవితాలని నాశనము చేసింది. దేవుని స్వారూప్యములో ఉండవలసినటువంటి వారి జీవితాలను పాడు చేసింది. దేవుని సహవాసము నుండి వారు బయటకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితిలోనికి ఆ పాపం వారిని నడిపించింది. ప్రతి రోజున
మన జీవితాల్లో శోధనలు మనకు ఎదురైనప్పుడు వాటిలో నిలిచి ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి జీవ కిరీటం కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి అని ప్రభు యొక్క మాటలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్న దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.